హాయ్ హలో ఫ్రెండ్స్, ఫోటోషాప్ గురు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, నేను మీకోసం ఈరోజు ఒక మంచి టాపిక్ని తీసుకొచ్చాను. ఆ టాపిక్ ఏంటిదంటే ల్యూమినోసిటీ. మనకి లేయర్ బాక్స్లో మోడ్స్లో ఉన్నటువంటి ల్యూమినోసిటీ అసలు ఎందుకోసం వాడతాము, దాన్ని ఎలా వాడతాము, దానివల్ల అడ్వాంటేజ్ ఏంది, అసలు ఆల్బమ్ డిజైనింగ్లో అది ఎలా ఉపయోగపడుతుంది, ఇలాంటి టాపిక్స్ అన్నీ చెప్దామని చెప్పి మేము ముందుకు వచ్చాను. రండి, ఇంకా ఆలస్యం చేయనే వద్దు, క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రతి వీడియోని నోటిఫికేషన్ రూపంలో పొందండి. రండి, ఇంకా క్లాస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, నేను ఫోటోషాప్ CC 2020 వెర్షన్ అనమాట. దీన్ని నేను విండోస్ 10లో ఇన్స్టాల్ చేసుకున్నాను. ఫోటోషాప్ CC 2020 అనేది విండోస్ 10లో మాత్రమే వర్క్ అవుతుంది. మీరు విండోస్ 7 కానీ వాడుతూ ఉన్నట్లయితే కంపల్సరీ మీరు ఫోటోషాప్ CC 2019 వేసేసుకోండి, సరేనా? నేను ఇది చేశాను. జస్ట్ ఇందులో వాడినది ఏంటంటే ఇవన్నీ మోడ్స్ అన్నమాట. వీటన్నిటి చూడండి, ఇది లూమినోసిటీ, ఇది లూమినోసిటీ, ఇది లూమినోసిటీ, ఇవన్నీ లూమినోసిటీ మోడ్లోనే వాడాను. అసలు ఎలా వాడాను, అసలు ఏమేం చేశాను అనేది నేను మీకోసం చెప్పాలనుకుంటున్నాను. దానికోసం మనం వాడినటువంటి ఫొటోస్ ఇవి. ఇది ఒక ఫోటో, ఇది ఒక ఫోటో. ఈ టెంపుల్స్ అనేవి ఇలా బ్యాక్గ్రౌండ్లో ఫిట్ చేసేసాము. ఇది ఎలా చేసాము అనేది మీరు ఇంకొద్ది క్షణాల్లో తెలుసుకోబోతున్నారు. చూడండి, ఇది ఒక ఆల్బమ్ డిజైనింగ్ పరంగా చేద్దాము. ఒక న్యూ ఫైల్ని తీసుకోండి, Ctrl+N. ఆల్మోస్ట్ ఆల్బమ్ డిజైనర్స్ ఏం చేస్తారు, సెలెక్షన్ అనేది ఫోటో పెట్టుకుంటారు. విడ్త్ అనేది 36, హైట్ అనేది 12, రిజల్యూషన్ అనేది 300 పిక్సెల్ పర్ ఇంచ్ పెట్టేసుకోండి. మోడ్ అనేది RGB మోడ్ పెట్టేసుకోండి. బిట్ అనేది 8 బిట్ పెట్టేసుకోండి. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్యాక్గ్రౌండ్ కంటెంట్స్ అనేది ఉంది. యాజ్ యువర్ కంఫర్ట్. నాకు తెలిసి నేను ఈ కలర్ పెట్టుకుంటున్నాను. కలర్ ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది వర్కింగ్ RGB టు sRGB అనేది పెట్టేసుకోండి. లేదు, చూడండి, ఇందులో చాలా కలర్ ప్రొఫైల్స్ అనేవి ఉన్నాయి. మ్యాక్సిమం ఏంటంటే Adobe RGB, sRGB రెండు మిక్స్ అయ్యేది బెస్ట్. లేదు, sRGB IEC 61966-2.1 అనేది ఓకే చేసుకోండి. ఓకేనా? క్రియేట్ చేసుకోండి. కలర్ నేను ఇది ఇచ్చాను కాబట్టి ఇది వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఈ టెంపుల్ అనేది ఉంది. దీన్ని ఇలా డ్రాగ్ చేసుకుంటున్నాను. అంటే మూవ్ టూల్ సెలెక్షన్లో ఉంది. మూవ్ టూల్లో ఉన్నప్పుడు ఇలా పట్టుకొని దీని మీదకి ఇలా డ్రాగ్ చేశాను. లేదు, మీకు ఇలా డ్రాగ్ చేయడం కష్టంగా అనిపించింది అనుకోండి, డిలీట్ చేస్తున్నాను. Ctrl+A, Ctrl+C, దీనికి వచ్చేయండి. Ctrl+V కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేశాను. Ctrl+A అంటే సెలెక్ట్ ఆల్, Ctrl+C అంటే కాపీ, Ctrl+V అంటే పేస్ట్ అన్నమాట. ఇక్కడ మోడ్ అనేది నార్మల్ బదులు లూమినోసిటీ పెడదాం. చూడండి, ఇక్కడ మోడ్స్ అనేది మార్చుదాం. ఒక్కో మోడ్లో ఫోటో అనేది ఒక్క విధంగా కనిపిస్తూ ఉంది. సాఫ్ట్ లైట్, వివిడ్ లైట్, స్క్రీన్, లైట్ అండ్ మల్టిప్లై, లీనియర్ బర్న్, కలర్ బర్న్, ఇలా చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. కలర్ బర్న్ కూడా ఇక్కడ బాగుంది, మల్టిప్లై కూడా బాగుంది. యాజ్ యువర్ కంఫర్ట్. మీకు ఏది మంచిగా అనిపిస్తే అది చూజ్ చేసుకోండి. ఇక్కడ మల్టిప్లై కూడా బాగుంది. ఒకసారి మల్టిప్లై పెట్టి దీనికి మాస్క్ వేద్దాం. ఆల్ట్ పట్టుకొని దీన్ని మాస్క్ వేసేసాం. బ్రష్ టూల్ని తీసుకున్నాను. చూడండి, ఇది ఒక బ్యాక్గ్రౌండ్లా మారిపోయింది. మళ్ళీ Ctrl+A, Ctrl+C, Ctrl+V. ఈసారి మోడ్ని ఏంటంటే లూమినోసిటీ మోడ్ పెడదాం. లూమినోసిటీ ఆల్ట్ పట్టుకుని దీన్ని క్లిక్ చేసి మాస్క్ అనేది అప్లై చేసేసి బ్రష్ టూల్ పెట్టేసుకొని ఇలా పెట్టండి. మల్టిప్లై అనేది డార్క్ వచ్చింది, లూమినోసిటీ అనేది లైట్గా వచ్చింది. చూడండి, మాస్క్ అప్లై చేశాను. ఏంటంటే బ్లాక్లో వైట్ ఫిల్ చేసేసరికి అది రివీల్ అయిపోతుంది, సరేనా? మళ్ళీ ఇప్పుడు చుట్టూ బ్లాక్ అనేది పెడుతున్నాను.
ఆటోమేటిక్గా చుట్టూ ఏంటంటే హైడ్ అవుతున్నాయి. అన్నిసార్లు మనం కట్ చేయలేము. గ్రేడియంట్ మ్యాప్ని కూడా వాడతాము కొన్నిసార్లు. అది ఎలా వాడతాం అనేది రాబోయే క్లాసెస్లో చూద్దాము. ఒపాసిటీని తగ్గిస్తున్నాను చూడండి. ఇది మల్టిప్లై మోడ్, ఇది లూమినోసిటీ మోడ్. ఇంకొకటి ఉంది నా దగ్గర టెంపుల్, Ctrl+A Ctrl+C. లేదు ఇలా మూవ్ టూల్ పట్టుకుని ఇలా డ్రాగ్ చేసినా వచ్చేస్తుంది. సరేనా, ఇక్కడ ఈ టెంపుల్ అనేది ఇక్కడ పెడుతూ ఉన్నాను. Ctrl+T ట్రాన్స్ఫార్మ్ అన్నమాట. కొద్దిగా చిన్నగా చేస్తున్నాను. దీని మోడ్ని లూమినోసిటీ పెడుతున్నాను. ఆల్ట్ క్లిక్ చేశాను, ఆటోమేటిక్గా మాస్క్ అనేది అప్లై అయింది. ఇక్కడ బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్లో బ్లాక్ వేసారనుకోండి అది ఓపెన్ కాదు, వైట్ వేయాలి. ఎక్స్ క్లిక్ చేయండి, అప్పుడు వైట్ వస్తుంది. ఆటోమేటిక్గా చూడండి. ఇది ఒక టెంపుల్, దీన్ని ఇక్కడ పెట్టేశాను. ఇది ఒక టెంపుల్, ఇది మల్టిప్లై మోడ్ ఉంది. చూడండి, ఒక బ్యాక్గ్రౌండ్స్ తయారు చేసుకోవాలి అని అనుకుంటే ఈరోజు మనం క్లాస్ ఓన్లీ లూమినోసిటీ కోసమే చెప్పుకుందాం. సరేనా, దాన్ని డిలీట్ చేసేసాను. ఆల్ట్ పట్టుకుని ఇలా లాగాను. మూవ్ టూల్ సెలక్షన్లో ఉన్నప్పుడు మీరు ఆల్ట్ పట్టుకుని ఇలా లాగారనుకోండి డూప్లికేట్స్ చాలా వస్తాయి అన్నమాట. బ్యాక్ వస్తున్నాను, Ctrl+Z, ఆల్ట్ పట్టుకుని ఇలా డ్రాగ్ చేశాను. దీన్ని సైజ్ అనేది కొంచెం తగ్గిస్తున్నాను. Ctrl+T ఇలా పెట్టి తగ్గించేశాను. దీన్ని ఇలా పైకి పెట్టేసుకున్నాను. మళ్ళీ ఆల్ట్ పట్టుకుని ఇలా డ్రాగ్ చేశాను. Ctrl+Shift+T క్లిక్ చేశాను. ఆటోమేటిక్గా ట్రాన్స్ఫార్మ్ అయింది, ఇంకొంచెం చిన్నగా అయిపోయింది. మళ్ళీ ఆల్ట్ పట్టుకుని డ్రాగ్ చేశాను. Ctrl+Shift+T ఆటోమేటిక్గా చిన్నగా అయింది. ఇది ఆల్బమ్ డిజైనర్స్కి చాలా యూజ్ అవుతుంది. చూడండి, ఆల్ట్ పట్టుకుని లాగాను, Ctrl+Shift+T ఆటోమేటిక్గా చిన్నగా అయింది. ఆల్ట్ పట్టుకుని లాగేశాను, మళ్ళీ Ctrl+Shift+T ఆటోమేటిక్గా చిన్నగా అయిపోయింది. ఆల్ట్ పట్టుకుని ఇలా లాగాను, Ctrl+Shift+T ఆటోమేటిక్గా చిన్నగా మారిపోయింది. ఆల్ట్ పట్టుకుని ఇలా డ్రాగ్ చేశాను, Ctrl+Shift+T ఆటోమేటిక్గా చిన్నగా మారిపోయింది. దీన్ని ఇలా డ్రాగ్ చేసుకుంటున్నాను. ఆటోమేటిక్గా ఇది ఒక బ్యాక్గ్రౌండ్లా మారిపోయింది నాకు. సరేనా, ఈ బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే నేను ఒక క్లౌడ్స్ ఫోటో తీసుకున్నాను. క్లౌడ్స్, దీన్ని ఇలా డ్రాగ్ చేసేసాను డైరెక్ట్. దీని మోడ్ అనేది చూడండి, మోడ్ మార్చుతూ ఉన్నాను. లూమినోసిటీ లేదు మల్టిప్లై. బట్ ఈరోజు క్లాస్ ఏంటి లూమినోసిటీ, కాబట్టి లూమినోసిటీయే పెట్టుకోవాలి, అది రూల్ అన్నమాట. దీన్ని ఇలా మాస్క్ వేసేసాను ఆల్ట్ క్లిక్ చేసి. బ్రష్ టూల్ తీసుకొని ఇక్కడ బ్లాక్ ఉంది కాబట్టి కంపల్సరీ వైట్ ఫిల్ చేయండి. ఎక్స్ క్లిక్ చేయండి, వైట్ అనేది ఫిల్ అయింది. ఎస్, క్లౌడ్స్ అనేవి రివీల్ అయినాయి. ఎక్స్ క్లిక్ చేశాను. ఈ చుట్టూ ఉన్నటువంటి వైట్ని తీసేద్దాం, ఎందుకంటే మనకి ఇందులో మ్యాచ్ అయిపోవాలి. మనం చేసే వర్క్ అనేది మ్యాచ్ అయినప్పుడు మాత్రమే అందంగా ఉంటుంది, అదర్వైజ్ అది అంత బాగా అనిపించదు. ఎక్స్ క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ చూడండి లైట్ అయింది. ఎస్, డన్. నాకు చాలా నచ్చింది ఈ క్లౌడ్స్ అనేది. ఈ క్లౌడ్స్ని కొంచెం చిన్నగా చేస్తున్నాను. క్లౌడ్స్ అనేది ఒక్కటే వద్దు, ఇంకొంచెం పెద్దగా ఇక్కడ ఇక్కడ కొంచెం చిన్నగా. నాకు తెలిసి ఇది ఒక రఫ్గా బ్యాక్గ్రౌండ్లా మారిపోయింది, ఒక రఫ్ బ్యాక్గ్రౌండ్. దీన్ని ఇలా Ctrl+T క్లిక్ చేశాను, దీన్ని ఇలా పెట్టేశాను. ఐ థింక్ దీని సైజ్ని ఏదో సంథింగ్ ఒక బ్యాక్గ్రౌండ్ అనుకోండి. సరేనా, ఈ బ్యాక్గ్రౌండ్లో మనం ఫోటోని వాడదాం. ఇన్ని క్లౌడ్స్ అవసరమా మనకి? జస్ట్ ఇంకొంచెం చిన్నగా చేద్దాం. జస్ట్ ఒక క్లౌడ్స్ అనేది చూడండి, మోడ్ని మార్చాను అంతే. సరేనా, ఇలా పెట్టేశాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక అమ్మాయి ఫోటో తీసుకున్నాను. దీన్ని నేను ఒకే ఒక టూల్ని వాడి కట్ చేస్తాను. అది ఎలా అనేది చూడండి. ఫోటో ఇది, దాన్ని Ctrl+J డూప్లికేట్ చేసుకున్నాను, Ctrl- జూమ్ అవుట్ చేసుకున్నాను. మీరు ఫోటోషాప్ ఓల్డర్ వెర్షన్స్ని వాడితే మనకి ఫస్ట్లో ఉండేదేంటి 7.0. మీరు ఫోటోషాప్ వాడుతూ ఉన్నారనుకోండి,
ఫస్ట్ ఉండే ఆప్షన్ మ్యాజిక్ వాండ్ ఒక్కటే ఉండేది. తర్వాత CS2, CS3, CS4, CS6 వరకు కూడా మ్యాజిక్ వాండే ఉంది అనుకుంటున్నాను నాకు తెలిసి. తర్వాత CC వెర్షన్స్లో ఏంటంటే క్విక్ సెలెక్షన్ టూల్ అనేది యాడ్ అయింది. నెక్స్ట్ క్విక్ సెలెక్షన్ టూల్ అనేది ఫోటోషాప్ CC 2013 నుండి ఫోటోషాప్ CC 2019 వరకు క్విక్ సెలెక్షన్ టూల్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు ఫోటోషాప్ 2020 వెర్షన్, ఇందులో మనకి ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ అనేది యాడ్ అయింది. ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్, దీని షార్ట్ కట్ అనేది W. ఇక్కడ చూడండి మోడ్ అనేది లాసో ఉంది, రెక్టాంగులర్ అని ఉంది. నేను రెక్టాంగులర్ పెట్టుకున్నాను, ఇలా పెట్టేశాను. బ్యాక్గ్రౌండ్ అంతా ఒకటే కలర్ ఉంది. సెలెక్ట్ ఆబ్జెక్ట్ అనేది క్లిక్ చేశాను. చూద్దాం ఏం జరుగుతుందో అనేది, నాకు కూడా తెలీదు. సెలెక్ట్ ఆబ్జెక్ట్ టూల్ అనేది ఇది ఫోటోషాప్ CC 2020 వెర్షన్లో మాత్రమే వచ్చినటువంటి ఒక మంచి ఆప్షన్ అన్నమాట. ఆటోమేటిక్గా సెలెక్షన్ అయిపోయింది, ఫోటో సెలెక్షన్ అనేది అయింది. చూడండి సెలెక్టింగ్ సబ్జెక్ట్స్ అంటుంది. ఆర్టిఫిషియల్గా అది ఓన్గా చూడండి ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసేసింది. చూడండి ఎంత బాగా సెలెక్షన్ అయింది. ఆల్మోస్ట్ ఒక 80% సెలెక్షన్ అయిపోయింది. బట్ సమ్ డీటెయిల్స్ అనేవి మిస్ అయ్యాయి. చూడండి ఇక్కడ ఈ నోస్ దగ్గర, ఈ ఐలాసెస్ దగ్గర సమ్ ఏరియాస్ అయితే మిస్ అయ్యాయి కదా. బట్ ఇక్కడికి వద్దాం. చూడండి ఇక్కడ ఏంటంటే ఇది సెలెక్షన్ అయిపోయింది. బట్ ఈ చుట్టూరా ఇక్కడ సెలెక్షన్ అనేది సరిగ్గా కాలేదు. బట్ ఓవరాల్గా ఏంటంటే మ్యాక్సిమం ఒక 80% అనేది వర్క్ డన్ చేసిందండి. 80% వర్క్ అయితే డన్ చేసింది. బట్ అలా అని 100కి 100% రిజల్ట్ ఏది ఇవ్వలేదు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అది సొంతంగా తన ఊహకి అందిన విధంగా చేసింది. ఫోటోషాప్ వాళ్ళు అంటే ఎడోబ్ కంపెనీ వాళ్ళు మన కంఫర్ట్ని యాజ్ ఏ డిజైనర్గా వాళ్ళు ఆలోచిస్తూ, వాళ్ళకి ఫోటో కటింగ్ విషయంలో ప్రాబ్లం వస్తుంది, వాళ్ళకి ఎలా అయినా కటింగ్ పరంగా మనం కొంచెం హెల్ప్ చేయాలన్నటువంటి ఒకే ఒక మంచి థాట్తో ఈ టూల్ని మన కోసం ఇంట్రడ్యూస్ చేశారు. రాబోయే ఇంకొన్ని వెర్షన్స్లో ఆటోమేటిక్ సెలెక్షన్ అనేది, ఫోటో సెలెక్షన్ అనేది అది ఒక కళ, కానీ ఆ డ్రీమ్ అనేది అది నెరవేరుతుందన్నమాట. ఇంకో వచ్చే కొన్ని సంవత్సరాల్లో మనం ఫోటోని కట్ చేయక్కర్లేదు. ఆటోమేటిక్గా కొన్ని టూల్స్ ద్వారా, ఒకే ఒక టూల్ ద్వారా మనం కట్ చేసే రోజులు అనేవి వచ్చేస్తున్నాయి. ఎడోబ్ వాళ్ళు దానికోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. వీలైనంత వరకు అప్డేటెడ్ వెర్షన్కి అప్డేట్ అయిపోవటానికి ట్రై చేయండి. చూడండి ఇలా సెలెక్ట్ చేసుకున్నాను, Shift F6 ఫెదర్ ఇచ్చాను 1.5, ఆల్ట్ పట్టుకొని ఇలా మాస్క్ ఇచ్చాను. మాస్క్ ఇచ్చేటప్పుడు ఏమైంది చూడండి, ఇది హైడ్ అయిపోయింది, ఇది మొత్తం రివీల్ అయింది. Ctrl I క్లిక్ చేద్దాం, దీన్ని సెలెక్షన్లో పెట్టుకుని Ctrl I. ఇప్పుడు ఇది రివీల్ అయింది, మిగతాదంతా హైడ్ అయిపోయింది. బట్ మనకి ఇక్కడ కొన్ని విషయాల్లో ఏంటంటే కొన్నింట్లో మనకి కొన్ని కటింగ్స్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఒక న్యూ లేయర్ని తీసుకోండి, ఏదైనా ఒక కలర్ ఫిల్ చేసుకోండి. మేబీ ఇక్కడ ఈ కలర్ అనేది ఉంది, మేబీ ఒకవేళ కలర్స్ ఇలా మార్చుకోండి. ఒకవేళ ఇలా కలర్స్ లేకపోతే ఈ కలరే పెట్టాలనేది రూల్ అయితే ఏమీ లేదు. Ctrl కలర్ అనేది పెట్టుకున్నాను, కంట్రోల్ పట్టుకుని ఓపెన్ బ్రాకెట్ కుట్టాను. ఆటోమేటిక్గా ఈ పైన ఉండేది ఇది కిందకు వచ్చేసింది. సరేనా? లేదు మీరు ఇలా పెట్టేసున్నా ఓకే, డన్. ఇప్పుడు చూడండి దీనికి మనం మాస్క్ చేద్దాం, మాస్క్ రివీల్ చేద్దాము. దీన్ని సెలెక్ట్ చేసుకొని బ్రష్ టూల్ని తీసుకొని వైట్ కలర్ అనే దాన్ని ఇలా పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా చూడండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ నోస్ దగ్గర ప్రాబ్లం ఉంది, బట్ అంత పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నామా? చేయట్లేదు. అంత పర్ఫెక్ట్గా అయితే రావట్లేదు. అప్పుడు మనం ఏం చేయాలి, ఎన్ని విధాలుగా చేయొచ్చో చెప్తాను చూడండి కటింగ్ పరంగా. ఇప్పుడు ఇక్కడ ఈ పార్ట్ ఉంది, ఇక్కడ ఏంటంటే ఇలా వైట్ ఫిల్ చేస్తారనుకోండి, ఈ బ్లాక్ ఉంది కాబట్టి ఇక్కడ వైట్ ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అయిపోతుంది. బట్ ఇక్కడ వైట్ ఉంది అంటే ఇది మనకి ఇది హైడ్ కావాలి కాబట్టి అక్కడ బ్లాక్ ఫిల్ చేయాలి.
బ్లాక్ అనేది బ్రష్ టూల్తో అయినా పెట్టవచ్చు, లేదంటే ఇదేంటంటే బ్రష్ టూల్తో పెట్టాను. ఇక్కడ దీన్ని డిలీట్ చేస్తాను చూడండి, లాసో టూల్, ఎల్ టూల్ అనమాట. లాసో టూల్తో ఇలా సెలెక్ట్ చేసుకొని, బాగా సెలెక్ట్ అవ్వలేదు మళ్ళీ. ఓకే, షిఫ్ట్ F6 ఫెదర్, ఆల్ట్ బ్యాక్ స్పేస్, సారీ, కంట్రోల్ బ్యాక్ స్పేస్, సారీ, కంట్రోల్ ఐ క్లిక్ చేస్తాను అనుకోండి, ఆటోమేటిక్గా బ్లాక్ ఫిల్ అయింది. బ్రష్ టూల్ తీసుకుని ఇలా పెట్టేసాను. ఇప్పుడు కటింగ్ అనేది మన సబ్జెక్ట్ కాదు, జస్ట్ ఇదే కట్ చేశాను అనుకోండి. పర్ఫెక్ట్ కటింగ్ అయితే ఇది కాదు, జస్ట్ ఒక క్యాజువల్గా కట్ చేసింది. పర్ఫెక్ట్ కటింగ్ అనేది ఇంతకు ముందు నేను మీకోసం అని చెప్పి చేశాను, సరేనా? సేమ్ ఇలానే వీలైనంత వరకు ఇది ఒక టూల్ అనేది యాడ్ అయింది, దానివల్ల ఏంటి యూజ్ అని చెప్దామని చెప్పి నేను ఈ టూల్ని వాడాను. చూడండి, ఆటోమేటిక్గా సెలెక్షన్ అనేది అయిపోతుంది. బట్ వీలైనంత వరకు పెన్ టూల్ పర్ఫెక్ట్ సెలెక్షన్ అనమాట, టైం వేస్ట్ లేకుండా ఉంటుంది, సరేనా? ఇప్పుడు మనం పెట్టినటువంటి ఈ బ్యాక్గ్రౌండ్లో మనం ఇది పెట్టాం. కంట్రోల్ T, సైజ్ అనేది తగ్గించుకున్నాను. చూడండి, మళ్ళీ డూప్లికేట్ చేశాను. జస్ట్ ఇంకొంచెం ఓకే, ఆల్రెడీ కంట్రోల్ షిఫ్ట్ T కొడదాం. 1 సెకండ్ బ్యాక్ వస్తున్నాను. చూడండి, ఇది ఒకటే ఫోటో ఉంది కదా, ఆల్ట్ పట్టుకుని ఇలా లాగాను. కంట్రోల్ షిఫ్ట్ T, కొంచెం చిన్నగా అయింది. మళ్ళీ ఆల్ట్ పట్టుకుని ఇలా డ్రాగ్ చేశాను. కంట్రోల్ షిఫ్ట్ T, ఆటోమేటిక్ ఇంకొంచెం చిన్నగా అయింది. మళ్ళీ ఇలా లాగాను. కంట్రోల్ షిఫ్ట్ T, ఇంకొంచెం చిన్నగా మారింది. ఇలా లాగాను. కంట్రోల్ షిఫ్ట్ T, ఆటోమేటిక్గా చిన్నగా అయింది. ఈసారి ఇలా డ్రాగ్ చేశాను, కానీ దీన్ని పెద్దగా చేస్తున్నాను. కంట్రోల్ T, ఇలా పెట్టాను. ఈసారి ఆల్ట్ పట్టుకుని ఇలా డ్రాగ్ చేశాను. చూడండి, అసలు ఎన్ని టెక్నిక్స్ ఉన్నాయి ఇందులో. దీన్ని కంట్రోల్ షిఫ్ట్ T, మనము లాస్ట్ టైం ఏదైతే చేసామో దానికి రిప్లైగా వస్తుంది. చూడండి, కంట్రోల్ షిఫ్ట్ T, ఆటోమేటిక్ ఇది పెద్దగా మారిపోతుంది. అంటే మీరు చిన్నగా చేశారనుకోండి, ఎఫెక్ట్ అనేది చిన్నగా అప్లై అవుతుంది. అరే లాస్ట్ టైం మీరు పెద్దగా చేశారనుకోండి, షిఫ్ట్ పట్టుకుని ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అన్నిటిని ఇలా పెట్టేశాను. కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఓపెన్ బ్రాకెట్ పైన ఇలా పెట్టేశాను. దీన్ని ఇలా పట్టుకుని ఇలా పెట్టేశాను. అంటే మీరు లాస్ట్ టైం ఏంటి చిన్నగా చేస్తే అది చిన్నగా అప్లై అవుతుంది, పెద్దగా చేస్తే పెద్దగా అప్లై అవుతుంది. బట్ ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్న టాపిక్ ఏంటంటే లూమినోసిటీ కదా, దీన్ని డూప్లికేట్ చేసుకున్నాను. కంట్రోల్ T, దీన్ని ఇలా పెట్టేశాను. పెద్దగా ఫేస్ అనేదాన్ని పెద్దగా పెట్టాను. ఓకే చేసుకున్నాను. జస్ట్ ఇవన్నీ ఒక లెసన్స్. ఇందులో ఉన్నటువంటి నాలెడ్జ్ని మీరు ఎక్వైర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సారీ, ఇక్కడ బ్లాక్ ఫిల్ చేస్తాను. మొత్తం రివీల్ అయింది కదా. క్లిక్ చేస్తున్నాను. జస్ట్ ఓకే, ఇలా ఉండని క్లిక్ చేశాను. దీని మోడ్ అనేది నార్మల్ టు లూమినోసిటీ పెట్టాను. ఒపాసిటీ అనేదాన్ని తగ్గించేశాను. ఆల్మోస్ట్ చూడండి, ఒక్క లూమినోసిటీ వల్ల ఎంత మంచి ఎఫెక్ట్ని మనం గెయిన్ చేయగలుగుతున్నాము. కంట్రోల్ షిఫ్ట్ T, కొంచెం చిన్నగా అవుతుంది. ట్రాన్స్ఫార్మ్ అగైన్ అంట, ఇంకొంచెం చిన్నగా అయింది. వావ్, లాస్ట్ టైం పెద్దగా చేసాం కాబట్టి ఎఫెక్ట్ అనేది పెద్దగా అప్లై అయింది. ఏం పర్వాలేదు. దీన్ని కింద లేయర్లో పెట్టేద్దాం. దీన్ని ఇలా పెట్టి ఒపాసిటీ అనేదాన్ని తగ్గించేద్దాం. 46, 21, 10%. అంటే లూమినోసిటీని వాడి మనం ఏంటంటే ఒక మంచి బ్యాక్గ్రౌండ్స్ అనేవి మనం తయారు చేసుకోగలుగుతాము. లూమినోసిటీని మనం ఇలా బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో ఏంటంటే ఒక ఫేస్ని హైలైట్ చేయడానికి, బ్యాక్గ్రౌండ్ కలర్లో మిక్స్ చేయడానికి కోసం అని చెప్పి మనం వాడతాము. నిజంగా ఇది ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలాసేపు క్లాస్ చెప్పుకోవచ్చు. బట్ కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అయ్యేది ఉంది కాబట్టి ఈ ట్యుటోరియల్ని ఇప్పటితో ఆపేస్తున్నాము, సరేనా? నెక్స్ట్ క్లాస్లో ఇంకో మంచి టాపిక్ అనేది నేను మీకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. జస్ట్ బాగా ప్రాక్టీస్ చేయండి. లూమినోసిటీ అనేది చాలా హెల్ప్ఫుల్ మోడ్ అన్నమాట.
లూమినోసిటీని వాడి కూడా మనం ఫొటోస్ని హైలైట్ చేయొచ్చు. ఆల్బమ్ డిజైనర్స్ మీకోసమే ఈ వీడియో. కంపల్సరీ ఇది మీ అందరికీ హెల్ప్ అవుతుంది. కంపల్సరీ దీన్ని ప్రాక్టీస్ చేయండి, సరేనా? డిఫరెంట్ కలర్ ఫొటోస్ తీసుకోండి. ఓన్లీ నేను టెంపుల్ తీసుకున్నాను అలా కాదు, మీరు ఓన్లీ రోడ్స్ కానీ ఓన్లీ రోడ్ పెట్టుకున్నారనుకోండి, దాన్ని ఈ ఏరియా మొత్తానికి రోడ్ అనేది పెట్టి ఇక్కడ క్లౌడ్స్ పెట్టి డిఫరెంట్గా ఒక మంచి పిఎస్డి బ్యాక్గ్రౌండ్ని క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట, సరేనా? ఈ ట్యుటోరియల్ మీ అందరికీ నచ్చి ఉంటుంది, మీ అందరికీ హెల్ప్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ట్యుటోరియల్లో మళ్ళీ మనం కలుసుకుందాం. నేను మీ ఫోటోషాప్ గురు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు నవ్వుతూ ఉండండి. బీ హ్యాపీ.